రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల సిబ్బంది పోలీస్ అధికారులు తనిఖీ చేశారు. సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. అధికారులకి కేటీఆర్ పూర్తిగా సహకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. యల్లంపేట మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి రోడ్ షోను ధూమ్ధామ్గా నిర్వహించారు. రాజబొల్లారం తండాలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాల వద్ద ఎన్నికల హడావిడి నెలకొంది. ఇవాళ అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు చివరి రోజు కూడా భారీగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. రేపు కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో ఢిల్లీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కమిటీల సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం తెలంగాణ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ జలదోపిడీకి వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. యాదాద్రి ప్రచార శాఖలో బంగారం, వెండి డాలర్లు మాయమయ్యాయి. దాదాపు 10 లక్షల రూపాయల విలువైన డాలర్లు కనిపించకుండా పోయాయి. అధికారుల ఆడిట్లో ఈ విషయం వెలుగు చూసింది. ఆడిట్ శాఖకు చెందిన వారే కొంతమంది కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డట్టు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాటర్ బోర్డు ముందు బిల్ కలెక్టర్లు, మీటర్ రీడింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన IFMIS పోర్టల్లో చేర్చి జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా రోజువారీ కూలీల కింద తమను గుర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పరిధిలోని సంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొట్టం ఇండస్ట్రీస్ పేరుతో ఉన్న రైస్ మిల్లుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం కేటాయించిన వరి ధాన్యాన్ని మరమడించకుండా అక్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. 13,14,94,510 రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు నిర్ధారించారు. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులు ములుగు దగ్గర గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటారు. అయితే ఆలయానికి సమీపంలో ఉన్న కెనాల్ మీద నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుంగినట్టుగా కనిపిస్తోంది. వందలాది మంది భక్తులు ఒకేసారి బ్రిడ్జి మీద నడుస్తుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మేడారం మహాజాతరలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక జాతరలో దుర్గంధం వెదజల్లుతోంది. నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై దాడి కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మతిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన రోజే సఫియుద్దీన్, సయ్యద్ సోహెల్ ను అరెస్ట్ చేశారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.